గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్. సో మార్కెట్లో ఇట్లాంటి మంచి మంచి జార్స్ దొరుకుతున్నాయండి. సో నేను కూడా కొంచెం టెంప్ట్ అయిపోయాను. సో జార్స్లో చక్కగా చాక్లెట్ మూస్, చాక్లెట్ బేస్డ్ డెజర్ట్స్ అమ్ముతున్నారు. సో వై నాట్ సాలెడ్ చేసుకుందామనే ఐడియా వచ్చింది నాకు. సో చక్కగా ఇట్లాంటి జార్స్ మీరు ఇంట్లో కొని సాలెడ్ తయారు చేసుకొని మీరు వెళ్ళినప్పుడు కార్లో, ఆఫీస్లో, బస్లో ఎక్కడైనా చక్కగా తినొచ్చండి. ఆఫీస్లో కూడా బ్రేక్ టైంలో తినొచ్చు. సాధారణంగా మనకు 4 to 6 టైంలో ఆకలేస్తుంది. సో ఏం చేస్తాము, సమోసాలు క్యాంటీన్కి వెళ్ళి, అంటే వర్కింగ్ వాళ్ళు చూశాను, అబ్జర్వ్ చేశాను. సో సమోసాలు, లేదంటే జిలేబీలు, లేదంటే కర్రీ పఫ్లు అట్లాంటివి స్నాక్ టైంలో విత్ టీ, కాఫీ తీసుకుంటూ ఉంటారు. అది కాకుండా చక్కగా ఇట్లాంటి సాలెడ్ ఇంట్లోనే తయారు చేసుకొని చక్కగా కూర్చొని స్పూన్తోనే తింటే ఆహా ఏమి రుచి. హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ అన్నీ. ఇంకా ఎందుకంటే హెల్త్ ఈజ్ వెల్త్ కాబట్టి హెల్త్కి హెల్త్, వెల్త్కి వెల్త్ అన్నట్టు. ఎందుకంటే మీరు హెల్తీగా ఉన్నారనుకోండి, ఆఫీస్లో చక్కగా ఎనర్జెటిక్గా పనిచేసుకోవచ్చు. ఎనర్జీ ఉండాలంటే ఎనర్జీ ఉన్న ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ మీ డయట్లో డెఫినెట్లీ తీసుకోవాలి. వైటమిన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్న ఫుడ్ని మీ డయట్లో రెగ్యులర్గా తీసుకోండి. సో లెట్స్ మేక్ గ్రీక్ సాలెడ్ ఇన్ అ జార్. గ్రీక్ సాలెడ్ ఇన్ అ జార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు టకా 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 నోట్ చేసుకోండి. గ్రీక్ సాలడ్ ఇన్ జార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఫెటా చీజ్, క్యూకుంబర్, yellow క్యాప్సికమ్, పెరుగు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మకాయ, బ్లాక్ ఆలివ్స్, చెరీ టొమాటోస్ మరియు ఉప్పు. సో చూసారు కదండి గ్రీక్ సాలడ్ ఇన్ జార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు. సో లెట్స్ మేక్ ఇట్. గ్రీక్ సాలడ్ తయారు చేయడానికి ముందుగా గ్రీక్ డ్రెస్సింగ్ తయారు చేయాలి. గ్రీక్ డ్రెస్సింగ్ ఎలా తయారు చేయాలంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలి. దాంట్లో ముందుగా చిక్కని పెరుగు, లో ఫ్యాట్ పెరుగు తీసుకోవాలండి. అంటే లో ఫ్యాట్లెస్ పెరుగు వస్తుంది కదా, లో ఫ్యాట్ పాలతో తయారు చేసుకున్న పెరుగు. దీంట్లో ఉప్పు, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మకాయ, లెమన్ జ్యూస్ స్క్వీజ్ చేద్దాము. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్ ఆయిల్. ఇప్పుడు వెల్లుల్లి. వెల్లుల్లి వేసేద్దాము. వేసేసి చక్కగా విస్క్ చేసుకుందాం. సో ఇది వచ్చేసి మన డ్రెస్సింగ్ అండి. సో లో ఫ్యాట్ పెరుగు తీసుకున్నాము, దీంట్లో ఆలివ్ ఆయిల్ వేసాము, నిమ్మరసం వేసాము, మిక్స్డ్ హర్బ్స్ వేసాము, వెల్లుల్లి వేసాము, సాల్ట్ వేసాము. కావాలంటే పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవచ్చు, మీ చాయిస్. సో మన డ్రెస్సింగ్ రెడీగా ఉంది. లెట్స్ మేక్ గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్. సో చక్కని జార్ తీసుకుందాము. సో మన డ్రెస్సింగ్ రెడీగా ఉంది కదా, లెట్స్ మేక్ గ్రీక్ సాలడ్. సో ముందుగా ఏం చేద్దామంటే yellow క్యాప్సికమ్ తీసుకుందాము. yellow క్యాప్సికమ్ని చక్కగా చిన్న చిన్న ముక్కల్లో కట్ చేద్దాం. సో చిన్న చిన్న ముక్కల్లో yellow క్యాప్సికమ్ని కట్ చేస్తున్నాము. మన yellow క్యాప్సికమ్ రెడీగా ఉంది. నెక్స్ట్ వచ్చేసి కీరా తీసుకుందాము. నాకు కీరా విత్ స్కిన్ ఇష్టం అండి. ఒకవేళ మీకు స్కిన్ కొంచెం చేదుగా అనిపిస్తే మీరు అవాయిడ్ చేసుకోవచ్చు. కానీ ఇవి మంచి క్వాలిటీ కీరాస్ వస్తున్నాయి, అసలు స్కిన్ చేదుగా ఉండదు. సో చక్కగా మీ ఇష్టం. చాలామందికి కీరా సీడ్స్ ఇష్టం ఉండదు. సో కావాలంటే అవి తీసి కూడా చేసుకోవచ్చు, బట్ ఐ లైక్ ఇట్. సో నేను ఇలా తీసుకుంటున్నాను.
సో కీరా ప్లస్ ఇవి రెడీగా ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి చెరీ టొమాటోస్ లీవ్స్ తీసేద్దాము. కావాలంటే చెరీ టొమాటోస్ని 1/2 కట్ చేసుకోవచ్చు, ఆర్ చిన్నగా ఉన్నాయి యాజ్ ఇట్ ఈస్ కూడా యూస్ చేసుకోవచ్చు. సో ముందుగా ఐ విల్ పుట్ ఇన్ అ జార్ కీరా. మన ఎంత కావాలంటే దాని ప్రకారంగా వేసుకోవాలి. నెక్స్ట్ క్యాప్సికమ్, నెక్స్ట్ వచ్చేసి క్యాప్సికమ్ వేసాము, ఎల్లో క్యాప్సికమ్. ఇప్పుడు దీంట్లో చెరీ టొమాటోస్ జస్ట్ ఇలా 1/2 కట్ చేసుకుందాము. సో చెరీ టొమాటోస్. నెక్స్ట్ వచ్చేసి ఆలివ్స్. చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో. నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఫీటా చీజ్ వేసి ఫైనల్గా మన గ్రీక్ డ్రెస్సింగ్, క్రీమీ గ్రీక్ డ్రెస్సింగ్ వేసేసి లిడ్ క్లోజ్ చేసి మనం కావాలంటే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే ఇలాగే క్యారీ చేసుకోవచ్చు. డ్రెస్సింగ్ చక్కగా ఇలా జస్ట్ షేక్ చేసి తినడమే. దట్స్ ఆల్, సాలడ్ ఇన్ అ జార్ రెడీ. నాకైతే ఇప్పుడే తినేయాలని ఉందండి. చూసారా, జస్ట్ టేక్ ఇట్ అండ్ హ్యావ్ ఇట్. దట్స్ ఆల్, సాలడ్ ఇన్ అ జార్ రెడీ. సో చాలా సింపుల్ రెసిపీ అండి, రెడీ టు టేక్. సో రెడీమేడ్ ఫుడ్ ఆర్డర్ చేస్తూ ఉంటాం కదా, అలా కాకుండా మనమే రెడీమేడ్గా ఇంట్లో ఇలా తయారు చేసుకుంటే హెల్త్కి హెల్త్, టేస్ట్కి టేస్ట్. సో చూసారు కదా గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ ఎలా తయారు చేయాలో. అయితే మీరు కూడా రెసిపీని డెఫినెట్లీ తయారు చేయండి. గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం మరొకసారి మీకోసం. గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఫెటా చీజ్, కీరా, ఎల్లో క్యాప్సికమ్, పెరుగు, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మకాయ, బ్లాక్ ఆలివ్స్, చెరీ టొమాటోస్ మరియు ఉప్పు. గ్రీక్ సాలడ్ తయారు చేసే విధానము: ముందుగా కీరాని చిన్న స్లైసెస్లో కట్ చేసుకోవాలి. చెరీ టొమాటోస్ని 1/2లో కట్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి. ఎల్లో క్యాప్సికమ్ని గింజలు తీసేసి క్యూబ్ కట్లో కట్ చేసుకొని సైడ్లో పెట్టుకోవాలి. గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ తయారు చేయడానికి ముందుగా క్రీమీ గ్రీక్ డ్రెస్సింగ్ తయారు చేయాలి. క్రీమీ గ్రీక్ డ్రెస్సింగ్ తయారు చేయడానికి ఒక బౌల్లో చిక్కని పెరుగు, సాల్ట్, మిక్స్డ్ హర్బ్స్, నిమ్మరసం, ఆలివ్ ఆయిల్, వెల్లుల్లి వేసి చక్కగా విస్క్ చేసుకొని డ్రెస్సింగ్ తయారు చేయాలి. గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ తయారు చేయడానికి ఒక జార్ తీసుకొని దాంట్లో కీరా ముక్కలు, క్యాప్సికమ్ ముక్కలు, చెరీ టొమాటోస్, ఆలివ్స్, ఫీటా చీజ్ వేసి తయారు చేసుకున్న క్రీమీ గ్రీక్ డ్రెస్సింగ్తో టాపింగ్ చేసి సర్వ్ చేయడమే. అంతే, హెల్దీ గ్రీక్ సాలడ్ ఇన్ అ జార్ రెడీ.